తెనాలిలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉందంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమేనని ఆయన అన్నారు. సమీప భవిష్యత్తులో భారతదేశం అగ్రదేశంగా మారుతోందని ఆయన చెప్పారు. ఇటువంటి తరుణంలో భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్ని, విధుల్ని, బాధ్యతలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన తెలియజేశారు. ఆనాటి పరిస్థితులు, సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపేందుకు అన్ని వర్గాల్లో సమానత్వం కోసం ఆనాడు ఆయన చేసిన పోరాటం జాతి మరువలేనిదని ఆయన తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక 1తో ప్రారంభమై నేడు సమాజంలో అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు వెళుతోందని ఆయన కితాబు ఇచ్చారు. ఇటువంటి కృషి చేస్తున్న అఖిదాసు కిరణ్ కుమార్ని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అభినందించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ మాట్లాడుతూ ఈనాడు చైర్పర్సన్ గా తెనాలి పట్టణానికి వ్యవహరిస్తున్నానంటే దానికి కారణం భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ఫలాలే అన్నారు. తను చైర్పర్సన్ గా ఉండటానికి కారణం మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అని చెప్పారు. బీసీ మహిళగా నన్ను ఎంపిక చేయడం పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశానికి కనపర్తి బాబు అధ్యక్షత వహించారు. ఐక్యవేదిక వ్యవస్థాపకులు అఖిదాసు కిరణ్ కుమార్ సభా పరిచయం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ గొర్నెపూడి హేమిమ, జంగం శ్యామ్, ఇరిగేషన్ అనిల్, యనమల ఈశ్వర్, బచ్చనబోయిన శ్రీనివాసరావు, దేవరకొండ శంకర్, ప్రసాదం సురేష్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ విశిష్ట సేవ పురస్కారాలని అందజేశారు. విశిష్ట సేవ పురస్కారాలు అందుకున్న వారిలో బిఎల్ నారాయణ, కాటూరి వెంకటేశ్వరరావు, డాక్టర్ ఆలపాటి కృష్ణ సందీప్, కటివరపు దేవయ్య, గల్లా జ్ఞానశేఖర్, కనపర్తి రత్నాకర్, ఆళ్లమూడి ప్రభాకర్, వెంకట సుబ్బయ్య, బండికళ్ళ సతీష్, ఆరాధ్యుల కన్నా, జట్టి శ్రీరామకృష్ణ ప్రసాద్, షేక్ సాదిక్, షేక్ సుభానీలు ఉన్నారు.